ఏపీకి ఇన్ఛార్జ్ డీజీపీగా శంకబ్రత బాగ్జీని కేంద్రం ఎన్నికల సంఘం నియమించింది. ఇన్ఛార్జ్ డీజీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. నిన్న రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి వైదొలగాలంటూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త డీజీపీ ఎంపిక కోసం 3 సీనియర్ ఐపీఎస్ అధికారులతో పేర్లు పంపించాలంటూ ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయా అధికారుల 5 ఏళ్ల పనితీరు నివేదిక, విజిలెన్స్ క్లియరెన్స్ నివేదికల్ని పంపించాల్సిందిగా సూచించింది. 3 పేర్లు రాష్ట్ర ప్రభుత్వం పంపించే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. వారిలో ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి, హరీష్ కుమార్ గుప్తా పేర్లు ఉన్నాయని మీడియా వార్తలు కూడా వచ్చాయి. కానీ ఊహించని విధంగా నూతన డీజీపీగా శంకబ్రత బాగ్జీ పేరు తెరపైకి వచ్చింది. ఏపీకి ఇన్ఛార్జ్ డీజీపీగా శంకబ్రత బాగ్జీని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఇన్ఛార్జ్ డీజీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. నిన్న రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి వైదొలగాలంటూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త డీజీపీ ఎంపిక కోసం 3 సీనియర్ ఐపీఎస్ అధికారులతో పేర్లు పంపించాలంటూ ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయా అధికారులు 5 ఏళ్ల పనితీరు నివేదిక, విజిలెన్స్ క్లియరెన్స్ నివేదికల్ని పంపించాల్సిందిగా సూచించింది. 3 పేర్లు రాష్ట్ర ప్రభుత్వం పంపించే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. వారిలో ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లు ఉన్నాయని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఊహించని విధంగా నూతన డీజీపీగా శంకబ్రత బాగ్జీ పేరు తెరపైకి వచ్చింది.